కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హలో, మీరు లోకానికి వెలుగై ఉన్నాడు. మేము పేద కుటుంబంలో చిన్న పల్లెటూరులో పుట్టిన వాళ్ళము. ఎలా తెలుసా? చిన్న చిన్న గుడిసెలలో బ్రతికిన వాళ్ళము, చిన్న చిన్న జీవితాలు జీవిస్తున్న వాళ్ళము. కొంతమందికి అలాంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఉదయకాలము ఉదయిస్తున్న సూర్యుడు ఒకవేళ ఇంట్లో ఆ ప్రకాశం, ఆ వెలుగు పడితే చిన్న చిన్న రంధ్రాల్లోకి వెళ్ళి పడుతున్నప్పుడు, నువ్వు దుమ్ము ఊడుస్తున్నప్పుడు ఆ వెలుగులో ఏం కనిపిస్తుంది? దుమ్ము కనిపిస్తా ఉంటది. ఆ వెలుతురులో నీ దుమ్ము కనిపిస్తా ఉంటది. నువ్వు యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును నువ్వు చూస్తే నీ పాపమేందో, నీ మోసమేందో, నీ అబద్ధమేందో, నీ అన్యాయం ఏందో, నీ అపవిత్రమైన ఆలోచన ఏందో, నీ అపవిత్ర జీవితం ఏందో, నీ అపవిత్ర కార్యాలు ఏందో నీకు స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు అంధకారంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు మోసంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు అన్యాయం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు అపవిత్రమైన కార్యంలో రోగం చేత పీడి